హలో హాయ్ ఫ్రెండ్స్, బెండ చెట్లు వేసాము చూడండి. బెండ చెట్లు ఇంకా రకరకాల పంటలు అయితే వేసాము చూడండి. చాలా బాగుంది కదా. మొత్తం బెండ చెట్లు ఇంకా రకరకాల చెట్లు అయితే వేసాము చూడండి. ఇదైతే మేము పండించిన నేల. రకరకాల పంటలు అయితే వేసాము. ఇదంతా వ్యవసాయం చేస్తాము. రకరకాల పంటలు బెండకాయలు నుంచి క్యారెట్, ఇంకా బీట్రూటు, ఇంకా కొత్తిమీర, ఇంకా రకరకాల పంటలు అయితే వేసాము. చాలా అంటే చాలా బాగా వచ్చాయి, సూపర్గా. ఈ పంట అంతా వేరే పిండి తెచ్చేసింది ఏం లేదు, ఓన్లీ సేంద్రీయ వ్యవసాయం. అంటే గొర్రెల ఎరువు, మేక ఎరువు తెచ్చేసాము. చాలా చాలా అంటే చాలా అరుదుగా వచ్చాయి అన్నమాట. సూపర్గా వచ్చాయి. ఇలా సూపర్గా పండిస్తున్నాము. నీళ్లు పట్టి, ట్యాంకీలతో నీళ్లు పట్టి సూపర్గా పండించాము. చూడండి ఒకసారి ఎలా 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 కనిపిస్తుందో తోట. చాలా బాగుంది కదా. ఇంకా బెండకాయలు రావాలి, వస్తాయి నిదానంగా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోని నా ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటివి ఎన్నో చూపిస్తాను, చూడండి. మా కష్టాన్ని గుర్తించండి. చూడండి ఫ్రెండ్స్, కువైట్లో మేము బెండ చెట్లు పండిస్తున్నాము. బెండ చెట్లు, ఇది వచ్చేసి గోవాకు, మళ్ళీ ఇది బీట్రూట్ అనమాట. మళ్ళీ కొత్తిమీర, చూసారా ఎలా ఉందో కొత్తిమీర. మళ్ళీ గోవాకు, చూడండి గోవాకు ఎలా ఉందో. దీంతో పచ్చడి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. పచ్చడి, పుల్లగూర, ఇంకా ఆకులో పప్పులు వేసుకోవచ్చు. ఆకు సూపర్గా ఉంటుంది. చాలా రకాల పంటలు వేసాము చూడండి. ఇది వచ్చేసి కూస అంటారు, దీన్ని కూస. బీరకాయ మొదలు వస్తుంది. ఇది కూడా టేస్ట్ బాగుంటుంది. ఇంకా రాలేదు, వస్తుంది చూడండి. మొగ్గ అయితే పెట్టాము, ఇంకా వస్తుంది. అయితే చెట్లు అయితే నాటాము, ఇంకెలా వచ్చి కాయలు కాస్తాయి. ఇది వచ్చేసి జిర్జిరా అంటారు ఆకు. ఇది జిర్జిరా ఆకు. ఇది దీన్ని తింటారు. ఇంకొచ్చేసి వేరే పంట వచ్చేసి ముల్లంగి, చూసారు కదా. ముల్లంగి కూడా వేసాము. చూడండి ఎలా వచ్చిందో పంట. ఇది చూడండి ఎంత పెద్దగా వచ్చిందో. భూమిలో బాగా ఎరువు అయితే వేసాము. ఇది వచ్చేసి మేక ఎరువు, గొర్రె ఎరువు, ఇంకే కల్తీ పిండి వేయలేదు. ఇది ఒక్కటే వేసాము. చాలా చాలా ఇది బాగా ఇది పవరు. దీంతో బాగా చూడండి చెట్లు ఎంత పచ్చగా, ఎంత ఎదుగుదలగా వస్తున్నాయో చూడండి. పోతే ఇది వచ్చేసి పప్పుల ఆకు. ఇది ఇంకా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి క్యారెట్ అన్నమాట. క్యారెట్ విత్తనాలు చూడండి. మూడు వైలు వేసామంటే 3 పెడలు కనిపిస్తుందా. చాలా చక్కగా, చాలా పొలితిగా వస్తున్నాయి.
ఇంకా పోతే ఇది కూడా జర్జరనే. ఇది వచ్చేసి క్యారెట్. మళ్ళీ ఇది వచ్చేసి చేపలాకు అంటారు. ఇది చేపలాకు, చేపలకి వేస్తారు. ఇది చేప ఫ్రై చేసేటప్పుడు చేపలాకు వేస్తారు. ఇది ఇంక ఇది వచ్చేసి మళ్ళీ ఇది పప్పులాకు మళ్ళీ చల్లాడు మా అన్న. వస్తున్నాయి మళ్ళీ, చూసారు కదా ఎలా ఉందో, అంత చక్కగా వస్తున్నాయి భూమిలో నుంచి. ఈ పప్పులో వేసుకుంటే సూపర్గా ఉంటుంది ఈ ఆకు కూడా. ఇంకపోతే ఇది మీకు తెలిసిందే, చిక్కుడు చెట్టు, చిక్కుడుకాయలు చూడండి ఎలా అల్లిచ్చాము పైకి. కింద నుంచి ఎలా వచ్చిందో చూడు చెట్టు, సూపర్గా వచ్చింది కదా. చూడండి ఎలా అంత చక్కగా ఎలా వేసామో. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా మదిర, చుట్టూ ఫెన్సింగ్ మాదలా కొట్టాము. అవి వాటర్ ట్యాంకీలు, అంటే వీటికి నీళ్ళు వదలడానికి. మొత్తం 5 డ్రమ్ములు ఉన్నాయి. ట్యాంకర్తో నీళ్ళు ఫుల్ చేసి వీటికి వదులుతూ ఉంటాము పైపు ద్వారా. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కష్టపడే వాళ్ళని కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.